ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు శుభము అనే మాటను ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా మత్తయి సువార్త 26వ అధ్యాయము 49వ వచనం. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. మరి ఇది ఇస్కరియోతు యూదా యేసయ్యను అప్పగించే సందర్భంలో అనమాట. మరి శుభము అని చాలా కొద్ది సందర్భాలలో మనం పరిశుద్ధ లేఖనాలను చూడగలము. అది కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళేసరికి మరి బ్లెస్సింగ్ అని, ప్రాస్పరస్ అని, పీస్ అని, శాల్యూట్ అని, హెయిల్ అని ఈ రీతిగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయటం జరిగింది ఆయా సందర్భాలను బట్టి. మరి మొట్టమొదటిగా మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూడగలుగుతాం అనమాట. మరి దానిలకు అప్పటికి స్వార్థంగా ఏ ల్యాండ్ అలొకేట్ చేయలేదు. అప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు మీకా అనే అతని ఇంట యాజకుణ్ణి, మరి మేము వెళ్తున్న పని శుభమగునో లేదో మా కోసం దేవుని యొద్ద విచారణ చేయమని చెప్పే సందర్భంలో చూడగలుగుతాము. తర్వాత మరి ప్రసంగిలో జ్ఞాని అయిన సొలొమోన్ గారు మరి అనుకూల సమయన భోజనాన్ని కూర్చోటమే శుభము, బ్లెస్సింగ్, గ్రేట్ బ్లెస్సింగ్ లా అక్కడ యేసయ్య కూడా తన శిష్యులతో, మరి మీరు ఏదైనా గ్రామంకి వెళ్ళినప్పుడు సువార్త పని మీద ఒక యోగ్యుని ఇంట మీరు ఉన్నప్పుడు మరి ఎవరైతే మీరు రిసీవ్ చేసుకుంటారో ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడని యేసయ్య చెప్తారు. మరి ఇప్పుడు మనం మూలవాక్యంగా చదువుకున్న శుభం వచ్చి ఇస్కరియోతు యూదా మరి యేసయ్యని అప్పగించే సందర్భంలో శుభమని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అలాగే సైనికులు కూడా మరి యేసయ్యని అపహసించే సందర్భంలో యూదుల రాజా నీకు శుభమని చెప్పడం కూడా మనం చూస్తూ ఉంటాము. మరి ఇవి కాకుండా పౌలు గారు అనేకమైన పత్రికలు రాస్తున్నప్పుడు శుభమని చెప్పి వ్రాయినదని కూడా మరి మెన్షన్ చేయటం మనం చూస్తూ ఉంటాము. శుభం అనే మాట యేసయ్య పుట్టుకకు ముందు మరి మరియ గారికి దూత దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పటం చూస్తాము. అలాగే మరి యేసయ్య శిలువ యాగం చేసే సమయంలో మరి అక్కడ శుభమని ఇస్కరియోతు యూదా పలికిన, అలాగే మరి సైనికులు పలికిన శుభమని చూస్తాం. ఆ రీతిగానే యేసయ్య పునరుత్థానం అయిన తర్వాత మరి మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా 28వ అధ్యాయంలో అక్కడ మరి మగ్దలేనే మరియ మరి ఒక మరియ సమాధిని చూడ వెళ్ళినప్పుడు మరి అక్కడ యేసయ్య పునరుత్థానుడు అయిన తర్వాత మరి ఇదిగో యేసయ్య లేచారు, మీరు వెళ్ళి అందరికీ చెప్పండి అని న్యూస్ ఏంజెల్ చెప్పినప్పుడు మరి వారు పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు యేసయ్య వారిని ఎదురుగా వచ్చి ఎదుర్కొని మీకు శుభము అని చెప్పడం చూస్తూ ఉంటాము. పునరుత్థానుడైన తర్వాత యేసయ్య పలికిన మొట్టమొదటి మాట శుభము అనే మాట. దేవునికి స్తోత్రం. మీకు శుభం అని చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఆయన్ని ఆశతో ఆతృతతో వెతుకుతారో ఆయన వెతికే వారికి ఆయన ఎదురుగా వెళ్ళి బ్లెస్ చేసే దేవుడే ఉన్నాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాల పట్ల ఆశ ఆసక్తి కల వారిని నిశ్చయంగా దేవుడు ఎదురొచ్చి మరి దీవించే దేవుడు అన్నాడు. సమస్తము సకాలంలో సమకూర్చే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. యోగ్యమైన రక్షణ కలిగిన కుటుంబాలుగా ఉందాము. ఆయన పని పట్ల శ్రద్ధ ఆసక్తి కలిగి ఉందాము. దేవునిచే దీవించబడదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.